అందరికీ నమస్కారం. ఈరోజు జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంతకుముందు నేను రామాయణం అవి ఎపిసోడ్లు చేస్తున్నాను. అయితే యూట్యూబ్ వారు ఒక కొత్త రూలు ప్రవేశపెట్టారు అని తెలియగానే నాకు అనిపించింది. ఇక రామాయణ మహాభారతాలకి దాదాపు కొంచెం స్లోగా అవి మూవ్ అవుతాయి, వ్యూస్ కూడా రావు, అలాగే అవర్స్ గంటలు కూడా రావని ఒక ఆలోచన ఎవరి మిత్రులు చెప్తే నేను మళ్ళీ ఇదివరకులాగే యథాప్రకారంగా మళ్ళీ సినిమా సాంగ్స్ చేయాలనే తలంపుతో ఉన్నాను. ఇక నుంచి అవే చేస్తాను. ఎందుకంటే ఇక 8,000 గంటలు అంటే అది సాధ్యపడేది కాదు. నేను చాలా కాలంగా చేస్తున్నాను. 2,800 గంటలు వచ్చింది నా ఛానల్ ఒకసారి. అంటే మినీ సబ్స్క్రైబ్ అయిపోయే టైంలో మళ్ళీ మొత్తం పడిపోయింది. కారణం తెలియదు. అంచేత మరి ఎక్కడ తేడా వచ్చిందనేది నాకు తెలియదు. తప్పు ఎక్కడ చేస్తున్నాను అనేది కూడా నాకు తెలియదు. సరే, మరి యూట్యూబ్ వారికి ఇంతవరకు నా వీడియోలు బాగానే వచ్చినాయి. యూట్యూబ్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక వ్యూవర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోలు చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా కాలంగా చేస్తున్నాను కానీ మానిటైజేషన్ వరకు నా ఛానల్ వెళ్ళలేదు. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు ఒక పాట గురించి నేను చెప్తాను. మరుమల్లెల విరజాజుల పరిమళాలు వెదజల్లే సుస్వర తరంగాల స్వరఝరులు కురిపించే సినీ గీతమాలిక మూవీ సాంగ్స్ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి యొక్క అపూర్వ సృష్టి స్వాతిముత్యం, అందులో ఒక పాట. ఆ పాట గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మీ ఆదరణ లభిస్తే ఎన్నో వందల పాటలు ఉన్నాయి, వాటికి రాగాలు కూడా నేను చెప్పగలుగుతాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా నాకు సపోర్ట్ ఇవ్వండి. పాట ఏమిటంటే స్వాతిముత్యం పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అనే పాట. అది ఈ పాట ఎంత అద్భుతమైన పాట అంటే నిజంగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అనే పాట. ఎందుకంటే నేను ఊరికే అలా చరణంలాగా నేను చెప్పి వదిలేసాను. కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే నేను నాకు సపోర్టర్స్ ఎవరు లేరు, ఎవరు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి చాలా కాలంగా చేస్తున్నాను కానీ మరి యూట్యూబ్ వారు దయదలిచి నా వీడియోలు ప్రమోట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పాట రాసిన వారు విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఆయన తన అద్భుతమైనటువంటి మేధస్సుతో పదాలల్లి పాటను పల్లకి ఎక్కించారు. ఈ పాట అసలు స్క్రీన్ మీద వస్తుంటే నిజంగా ఆ పాట ఉన్నంతసేపు కూడా ప్రజల్లో ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలిగింది. కమల్ హాసన్ గారు అలాగే రాధేక్ గారు వారి యొక్క నటన
నా భూతన భవిష్యత్ అని చెప్పొచ్చి ఈ పాటలో అంత అద్భుతంగా ఈ పాట వచ్చింది. అలాగే సంగీత దర్శకుడు గురించి చెప్పాలంటే విషయజ్ఞాని ఇళయరాజా గారు ఈ పాటకు బాణీలు ఇచ్చి అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ పాటని. అయితే ఆయన సంగీతం రూపొందించినటువంటి పాటలు ఎన్నో ఎన్నో మరెన్నో అజరామరంగా నిలిచాయి ఆయన పాటలు. ఇందులో అలాంటి పాటల్లో ఒక మచ్చుతునగా ఈ పాట. అయితే అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయనే సాటి. హృదయానికి హత్తుకునే విధంగా ఈ బాణీలు ఉన్నాయి. ఈ పాటకు ఆయన కంపోజ్ చేసినటువంటి రాగం అసలు ముఖ్యంగా ప్రతి పాటకు కూడా ఒక రాగం అంటూ ఉంటుంది. ఆ రాగంలోనే అందరూ కంపోజ్ చేస్తారు. అయితే ఏ పాటకి ఏ రాగం పనికొస్తుందో అనేది సంగీత దర్శకుడి యొక్క ప్రతిభకు నిదర్శనం ఇది. ఈ సినిమా వయసు 41 సంవత్సరాలు. 41 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఇది. సరే, ఇక ఏ రాగంలో కంపోజ్ చేశారు అని మనం అనుకున్నట్లయితే ఈ పాటని మధ్యమావతి రాగంలో కంపోజ్ చేశారు. మధ్యమావతి అంటే రాగాల్లో రారాజు, అలాంటి అద్భుతమైనటువంటి రాగంలో ఈ పాట కంపోజ్ చేశారు. ఈ పాటను గానం చేసిన వారు గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఒక విలక్షణమైన ఆయన అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విలక్షణమైన గాయకుడే కాదు, ఆయన విలక్షణమైన ప్రతి పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని వేల పాటలు ఆయన పాడారు. ఇందులో ఏ పాట మనం మంచిది అని చెప్పుకోవడానికి లేదు, అన్నీ ఆణిముత్యాలే. అయితే ఆయన పాట కారు మబ్బులు పట్టిన తర్వాత కురిసే సన్నటి వానజల్లు ఆ పాట. మల్లెలో కురిసే అంటే మల్లెల వాన కురిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిరిజల్లు ఆయన పాట ముందే చెప్పాను కదా, ఏది బాగున్నదని మనం చెప్పడం కష్టమే. అయితే ఇక స్క్రీన్ మీద నటించిన వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నమాట. ఎందుకంటే ఒకరికొకరు పోటాపోటీగా నటించారు ఈ సినిమాలో. కమల్ హాసన్ గారు నటన, ఇక ఆయనకు ఆ సినిమాకి ఆయన నిజంగా జీవించేశారనమాట పాత్రలో. అటువంటి పాత్ర మంచి ఫామ్లో ఉన్న సమయంలో ఇలాంటి ఈ అమాయకమైనటువంటి యువకుడు పాత్ర తీసుకోవడానికి ఆయన ముందు జంకారు. ఈ క్యారెక్టర్ వల్ల మనకి అంటే ఫామ్లో ఉన్నటువంటి పొజిషన్లో ఇది మనకి అంటే ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పి ఆయన ఎంతో ఆలోచించారట. అయినా సరే కె విశ్వనాథ్ గారు చెప్పిన ఒక్క మాటతో ఆయన ఈ సినిమాలో నటించారు. నిజంగా ఇందులో హావభావాలు, డ్యాన్స్, అమాయకుడు ఎలా డ్యాన్స్ చేస్తాడు, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అనే పాట, ఆ పాటకు అంటే అమాయకుడు ఏ విధంగా నటిస్తాడు, ఎలా మాట్లాడతాడు, అక్కడ స్టెప్స్, అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫరు. నిజంగా ఆయన చాలా గొప్పవాడు కొరియోగ్రాఫరు. ఇసుకలో ఆయన అడుగులు వేయడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ వేయడం, మళ్ళీ రావడం, ఈ విధంగా అద్భుతమైన కంపోజింగ్ ఈ పాటలో ఉంది. ఈ పాట ఎన్నటికీ మనం మర్చిపోలేని పాట ఇది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అనేటటువంటి ఈ పాట. ఈరోజు ఈ పాట గురించి నేను మళ్ళీ మొదటి నుంచి అన్ని పాటలు చేయాలని సంకల్పం. సరే, మానిటేషన్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే నేను ఇంకా అంటే ఇప్పటివరకు చేశాను సాంగ్స్, అంటే సాంగ్స్ కాదు అవి,
మహా రామాయణం చేశాను. ఆ రామాయణంలోని కొన్ని ఎపిసోడ్లు చేశాను. ఇక డివోషనల్ అంటే ఇక 8,000 గంటలు అంటే అది గగన కుసుమం, అది జరిగే పని కాదు మా అలాంటి వాళ్ళకి. అంచేత దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. యూట్యూబ్ మిత్రులు కూడా అర్థం చేసుకుని నా నా యొక్క వీడియోస్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్తే. అందరి సెలవు.